ఫిల్మింగ్ ఒక ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ కన్నప్ప. మంచు విష్ణు దాదాపు ఒక 5-6 ఏళ్ల పాటు కష్టపడి కథా స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. సో ఈ సినిమాకి సంబంధించి టీజర్ వరకు అయితే ఒక రకమైన టాక్ ఉంటుంది, ఒక రకమైన టాక్ నడిచింది. బట్ ట్రైలర్ తర్వాత ఈ సినిమా కొంచెం పాజిటివ్ బజ్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ కాంటెంట్ ఇట్ ప్రామిస్ టు ద ట్రైలర్ వాజ్ ఇంట్రెస్టింగ్. అండ్ ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వాళ్ళందరూ క్యామియోస్ ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనేది రివ్యూలో తెలుసుకుందాం. సో మంచు విష్ణు ఈ సినిమాలో కన్నప్ప అనే టైటిల్ క్యారెక్టర్ ప్లే చేశారు. అతను ప్లే చేసిన క్యారెక్టర్ పేరు ఇనిషియల్ నేమ్ తిన్నడు అనమాట. ఆ తర్వాత ఇది కన్నప్పగా ఎలా రూపాంతరం చెందింది అనేది ఈ సినిమా ప్లాట్ లైన్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విష్ణు డీసెంట్ జాబ్. అండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రోల్ ప్రభాస్ ప్లే చేసిన రుద్ర, శివుడి అంశగా రుద్ర అనే పాత్రలో ప్రభాస్ బేస్ వాయిస్ లో చెప్పే డైలాగ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 6.5 feet ఉన్నట్టుగా చూపిస్తారు. అతన్ని చాలా రౌద్రంగా కనిపిస్తాడు. అట్ ద సేమ్ టైం కళ్ళల్లో ప్రశాంతత కనిపిస్తుంది. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అనేది బాగుంది. అంటే న్యూజిలాండ్ లొకేషన్స్ లో ఇప్పటిదాకా చూపించని కొన్ని ఫిజికల్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగున్నాయి, డీసెంట్ గా ఉన్నాయి. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని పిక్చర్ చేసిన విధానం మాత్రం మైనస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఒక ముఖేష్ కుమార్ సింగ్ పనితనం అనేది ఆల్రెడీ మనం చూసే ఉన్నాం చాలా సీరియల్స్ లో. ముఖ్యంగా మహాభారతం సీరియల్ ఆయన నడిపించిన విధానం అనేది ఖచ్చితంగా అందరూ గుర్తే ఉంటుంది. అయితే ఆ మేకింగ్ స్టైల్ అనేది ఈ సినిమాకి ఒక రకంగా ప్లస్ అయితే ఒక రకంగా మైనస్ కూడా అయింది. సో ఓవరాల్గా చెప్పాలంటే కన్నప్ప గివ్స్ యూ దట్ నీడెడ్